హలో పీపుల్, నేను మీ హరీష్. వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి! కరోనా వైరస్ ప్రపంచంలోని మనుషుల మనుగడ మొత్తాన్ని స్తంభింపజేసింది. దాని నుంచి ఎన్నో మెలకువలతోటి చాకచక్యాలతోటి బయటపడుతూ ఉన్నాము. అందులో ప్రధానమైనది మన ఇమ్యూనిటీ ఉంటే ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి మనకు బలం ఉంటుంది. కాబట్టి ఈ వారం మొత్తం ఇమ్యూనిటీ బూస్టింగ్ ఎపిసోడ్స్ తోటి, రెసిపీస్ తోటి కంటిన్యూ చేద్దాం. కాబట్టి వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి! ఇమ్యూనిటీ బూస్టర్ వీక్. ఈ ఇమ్యూనిటీ బూస్టర్ ఎపిసోడ్లో ఈరోజు మనం చేసుకోబోతున్నది బ్రోకలీ సూప్. ఈ బ్రోకలీ సూప్లో ప్రధానంగా మనం యూస్ చేసేది బ్రోకలీ ఉంటుంది. బ్రోకలీలో బోల్డ్ అన్ని న్యూట్రిషియస్ వాల్యూస్ ఉంటాయి. అందులోనూ బాగా ఇమ్యూనిటీ బూస్టర్ లాగా యూజ్ అవుతుంది. దీన్ని మనం సూప్ లాగా యూజ్ చేయొచ్చు, లేకపోతే మెయిన్ కోర్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చు కొన్ని బ్రెడ్స్తో కలుపుకొని. ఈ క్రీమ్ ఆఫ్ బ్రోకలీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. దీంట్లో మనం బ్రోకలీ యూజ్ చేస్తున్నాం, అలాగే ఆనియన్ ఉల్లిపాయలు వాడుకుంటున్నాము, అలాగే క్రీమ్ ఉంది, బటర్ యూస్ చేస్తున్నాము, గార్లిక్ అంటే వెల్లుల్లిపాయలు, అలాగే ఆల్ పర్పస్ ఫ్లోర్ అనమాట, మైదా పిండి కూడా యూస్ చేసుకోవచ్చు. మనకేం వేరే కొత్త పదార్థాలు లేవు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కన్సిస్టెన్సీ కోసం మనకి ఎంత క్వాంటిటీ కావాలి అనే దానికి కొద్దిగా వెజిటేబుల్ స్టాక్ కూడా పెట్టుకున్నాను. అవసరానికి తగ్గట్లుగా దీన్ని కూడా యూస్ చేసుకుంటాము. సో దీన్ని అడ్డు లేకుండా ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాను. మొదటగా వాటర్ వేడి చేసుకొని బ్రోకలీని బ్లాంచ్ చేసుకోవాలి. కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అంటే బాయిల్ చేయడం అనేది ఉడకబెట్టేయడం కాకుండా జస్ట్ బ్లాన్స్ మాత్రమే చేయాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని వేడి చేసుకున్న తర్వాత బ్లాన్స్ చేసుకోవాలి బ్రోకలీని. ఇందాకే నేను చెప్పినట్లుగా జస్ట్ బ్లాన్స్ మాత్రమే చేయాలి, కుక్ చేయాల్సిన అవసరం లేదు పూర్తిగా. ఆల్రెడీ క్యూబ్స్ లాగా కట్ చేసుకుని ఉన్నాం కాబట్టి డైరెక్ట్గా వేసేసుకొని బ్లాన్స్ చేయొచ్చు అనమాట. సైజెస్ గురించి మనకు పెద్దగా వేరియేషన్స్ ఇలాంటివి ఏం అవసరం లేదు. ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనడానికి రీజన్ ఏంటంటే వీటన్నింటిని మళ్ళీ మనం గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఏ సైజు ఉన్నా నలిగిపోవాల్సిందే. ఓకే, ఇది ఇలా అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఆనియన్స్ అవి కూడా కట్ చేసేసుకుంటాం. ఆనియన్ కూడా ఫైన్ చాప్ మనం చేసుకోవాలి. అండ్ ఆబ్వియస్లీ ఇందాకే అన్నట్లుగా ఏ సైజ్ అయినా కూడా మళ్ళీ గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి సైజ్తో పెద్ద ప్రాబ్లం లేదు. కాబట్టి కట్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. గార్లిక్ మీరు చూస్తున్నారు కదా, మన ఇంట్లో వాడే ఇంగ్రీడియంట్సే వాడుతున్నాము. బ్రోకలీ మాత్రమే కొద్దిగా కొత్తగా అనిపిస్తుంది కానీ బట్ అది కూడా మనకి ఈ రోజుల్లో చూసినట్లయితే పెద్ద కొత్త ఐటమ్ ఏం కాదు. జస్ట్ చూడడానికి క్యాలీఫ్లవర్ లాగానే ఉంది కాబట్టి అది కూడా నడిచిపోతుంది. అండ్ కటింగ్స్ అయిపోయాయి. జస్ట్ వెయిటింగ్ ఫర్ బ్రోకలీ టు బ్లాంచ్. సో ఇది అయిన తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఒక్కో దాన్ని జస్ట్ సాటే చేసుకొని తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాల్సి వస్తుంది. సో దీన్ని తీసుకుందాం. దీంతో పాటుగానే మనం వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. కాబట్టి పనిలో పనిగా నేను ప్యాన్ పెట్టేసుకొని వేడి చేసుకుంటా. బటర్ మొత్తాన్ని నేను యూస్ చేసుకుంటున్నా. క్వాంటిటీస్ మీరే గమనించుకోండి ఎంత వాడుతున్నాను ఏంటనేది. ఎందుకంటే పర్టికులర్గా ఇంతే వాడాలి అనడానికి ఏమీ నియమం ఆల్మోస్ట్ ఏ వంటల్లోనూ ఉండదండి. నిజానికి చెప్పాలంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళవి. కొంతమందికి బటర్ ఎక్కువ కావాల్సి వస్తుంది, కొంతమంది తక్కువ తింటారు. కాబట్టి మనకు వేగడానికి సరిపడా ఉంటే సరిపోతుంది బేసిక్గా. అంతకంటే ఎక్కువ కావాలనిపిస్తే హ్యాపీగా అంతకంటే ఎక్కువ వాడుకోండి. సో ఈ క్యూబ్ని నేను లాస్ట్లో మళ్ళీ ఫ్రై చేయడానికి వాడుతున్నాను. మీరు జాగ్రత్తగా కంటిన్యూ అయ్యారంటే అది కూడా ఎప్పుడు వాడతాననేది తెలిసిపోతుంది. 1 by 1 ఇంగ్రీడియంట్స్. గార్లిక్ వేసుకున్నా. గార్లిక్ కొద్దిగా అట్లా సోతే అయిన తర్వాత విల్ గో ఫర్ ఆనియన్. గార్లిక్ కొద్దిగా ఎక్కువ మోతాదే ఉంది, ఎందుకంటే సూప్స్ కదా, ఆ ఫ్లేవర్ కొద్దిగా మనకు కావాల్సి వస్తుంది కాబట్టి కాస్త ఎక్కువే గార్లిక్ యూజ్ చేసాం. అండ్ మోర్ ఓవర్ గార్లిక్ కూడా చాలా మంచి ఇమ్యూనిటీ డెవలపర్ అనమాట. చాలా మంచిది హెల్త్కి. కాబట్టి గార్లిక్ వాడడం మంచిదే. సరిపోయింది. చూస్తున్నారు కదా, బటర్లో వెల్లుల్లి అలాగే ఉల్లిపాయలు రెండు వేగుతూ ఉంటే నిజంగా ఇక్కడే గుమగుమలు అదిరిపోతున్నాయి. మంచి ఫ్రేగ్రెన్స్ తోటి అద్భుతంగా ఉంది. అండ్ బ్రోకలీని ఆఫ్ చేసుకున్నాను. అది కూడా రెడీ అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా స్ట్రెయిన్ చేసుకున్నట్టుగా చేసుకొని దాంట్లో వేసేసి వేయించేసుకున్నాను. రైట్,
కొద్దిగా ఆ రెండు ఆల్రెడీ మంచిగా వేగిపోయాయి. దాంతోపాటుగానే కొద్దిగా అంత బ్రోకలీ సాతే అయిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. రెడీ అయింది. కొద్దిగా అంత ఫ్లోర్ యాడ్ చేస్తాం. ఫ్లోర్ బేసిక్గా కన్సిస్టెన్సీ కోసం అనమాట. మనం దీన్ని మెయిన్ కోర్స్గా కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి ఫ్లోర్ యూస్ చేసుకుంటాం. పల్చగా ఉన్నా పర్లేదు, జస్ట్ స్పూన్తో తాగేస్తాం అనుకున్నప్పుడు ఫ్లోర్ ఎక్కువ యూస్ చేయకుండా కొద్దిగా తక్కువ వాడుకున్నా కూడా సరిపోతుంది. రెండోది ఏంటంటే ఆ ఫ్లోర్ ఏదైనా సరే మనం పచ్చిపిండి వాడేటప్పుడు ఏంటంటే ఆ పచ్చి వాసన వస్తూ ఉంటుంది. మనలో చాలామందికి అది నచ్చదనమాట. కాబట్టి అది కొద్దిగా బటర్లో కనుక వేగిందనుకోండి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. సో రెడీ అయిపోయింది. దీంతో పాటుగా వీఆర్ గోయింగ్ ఫర్ వెజిటబుల్ స్టాక్. ఇన్ కేస్ వెజిటబుల్ స్టాక్ మీ దగ్గర లేదు అనుకుంటే వెజిటబుల్ స్టాక్ చేసుకోవడం కూడా చాలా ఈజీనే. మన ఎపిసోడ్స్లోనే చాలాసార్లు చూపించాము. ఇన్ కేస్ మీకు వెజిటబుల్ స్టాక్ లేదు అనుకునేలా ఉంటే మాత్రం మీరేం దీన్ని ఆపేద్దాం, వెజిటబుల్ స్టాక్ లేదు కదా అనేం ఫీల్ అవ్వకండి. శుభ్రంగా మనం వాటర్ యూజ్ చేసుకోవచ్చు. నీళ్లు పోసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. ఇది తక్కువ అనిపిస్తుంది, ఇంకొద్దిగా యాడ్ చేస్తాం. ఫ్లోర్ యాడ్ చేసాం కాబట్టి ఏవైతే మనం వెజిటబుల్ స్టాక్ కానీ వాటర్ కానీ వేస్తామో దాన్ని అబ్జర్వ్ చేసుకొని దగ్గరికి తీసుకొచ్చేస్తుంది. కాబట్టి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నా బాగానే ఉంటుంది. అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ సీజనింగ్. పెప్పర్ ఇంకా సాల్ట్ వాడుతున్నాను సీజనింగ్ కోసం, వేరే ఏం లేదు. కంప్లీట్లీ మనమంతా కూడా కాంటినెంటల్ స్టైల్లో ట్రై చేస్తాం కాబట్టి పచ్చిమిర్చీలు ఇట్లాంటివి యూస్ చేయట్లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. మ్యాక్సిమం అవాయిడ్ చేయకపోతేనే మనకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. లేకపోతే రోజు చేసుకునే మన వంటల్లో ఏదో వంటలాగానే అనిపిస్తుంది. కాబట్టి అలా యూస్ చేయకుండానే ట్రై చేయండి, బాగుంటుంది. సో మనకి కన్సిస్టెన్సీ వచ్చింది కదా. దీన్ని కొద్దిగా చల్లార్చుకొని మిక్సీ పట్టేసి ప్యూరే చేసుకోవాలి. ప్యూరే చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది. మిగిలిన బటర్ వేసుకొని దీన్ని కొద్దిగా సాతే చేసుకొని క్రీమ్ యాడ్ చేసుకోవాలి. సో ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టి నేను మీకు కనిపిస్తా. రైట్, వచ్చింది. నీట్గా మంచి కన్సిస్టెన్సీ వచ్చింది, కనిపిస్తుంది కదా, ఈ విధంగా అనమాట. దీన్ని ఇప్పుడు మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. దానికోసం మళ్ళీ ఫ్రై పాన్ రెడీ చేసుకుందాం. రిమైనింగ్ బటర్ వేసుకొని ఫ్రై చేసుకొని కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా వెజిటబుల్ స్టాక్ కావాలంటే వెజిటబుల్ స్టాక్, లేకపోతే వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత క్రీమ్ వేసుకొని దించేసుకోవడం అనమాట. జస్ట్ వెయిట్ అండ్ సీ. థిక్ కన్సిస్టెన్సీ చూసారు కదా, చాలా చక్కగా వచ్చింది. ఒకసారి సీజనింగ్ సరిపోయిందో లేదో కూడా చూద్దాం. కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు ఇంకా. లిటిల్ బిట్ పెప్పర్. ఎంతైనా మనం ఏ డిష్ అయినా కూడా కొద్దిగా నాకు కారం అన్నా ఉంటే తప్ప మనకు ప్యాలెట్స్కి అసలు సూట్ అవ్వదు. అలా అలవాటు పడిపోయి ఉంటాయి మన ప్యాలెట్స్. కాస్త ఎక్కువైనా బాగానే ఉంటుంది. కాస్త థిక్ అనిపిస్తే స్టాక్ కానీ వాటర్ కానీ వేసుకోవచ్చు. జస్ట్ డిఫరెన్స్ కోసం, పెద్ద తేడా లేదనడానికి అది వాటర్ వేసుకొని చూపిస్తున్నాను నేను మీకు. ఓకే, ఇది వేడైపోయి జస్ట్ అట్లా పొంగులాగా వచ్చే టైంలో క్రీమ్ యాడ్ చేసుకొని దించేసుకోవడమే. ఇదివరకే అనుకున్నాము క్రీమ్ యాడ్ చేసిన తర్వాత వేడి చేయాల్సిన అవసరం లేదు, తర్వాత మళ్ళీ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక్కోసారి అది కర్డులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి క్రీమ్ వేసి వెంటనే దించేసుకోవచ్చు హ్యాపీగా. సూపర్బ్ కదా, మంచి కన్సిస్టెన్సీ వచ్చింది. అండ్
ఇన్ ద క్లైమాక్స్ కొద్దిగంత క్రీమ్ వేస్తున్నా. ఓకే, అండ్ కలిపేసుకొని ఒకేసారి ప్రజెంటేషన్లో కలుద్దాం. ఎందుకంటే కళ్ళతో ఫస్ట్ చూస్తాం కదా, కళ్ళతో ఫోన్ చేసిన తర్వాత తింటాం కాబట్టి ప్రజెంటేషన్కి వెళ్ళిపోదాం. చూడటానికి చాలా చక్కగా ఉంది, తినడానికి ఎలా ఉందో కూడా చూద్దాం. వావ్, చాలా బాగుంది. కన్సిస్టెన్సీ కొద్దిగా ఎక్కువ పల్చగా వచ్చింది. మీకు కావాలంటే ఇంకొద్దిగా థిక్గా పెట్టుకోవచ్చు. అంటే మెయిన్ కోర్స్ లాగా యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇంకాస్త థిక్గా పెట్టుకోవచ్చు. సో చాలా చక్కగా ఉంది కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. సో ఎనీవే, ఓ చక్కటి సూప్ చేసుకొని తినేసాము. చక్కగా మనమంతా ఈ ఇమ్యూనిటీ బూస్టింగ్ ఎపిసోడ్స్ దాంతో పాటుగానే మనం మంచి రెసిపీస్ ట్రై చేస్తున్నాము. అదేవిధంగానే సూప్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చక్కగా మనకు బాగా దగ్గరైన ఒక పదార్థం లాగానే, ఐటెం లాగానే అనిపిస్తుంది, కానీ చాలా మంచిది, ఇమ్యూనిటీ బూస్టింగ్కి కూడా బాగా యూజ్ అవుతుంది. అలాంటి డిష్ మనం ఇప్పుడు తయారు చేసుకుంటున్నాం. దాని పేరు వెజిటబుల్ టెంపురా. ఈ వెజిటబుల్ టెంపురాకి కావాల్సిన ఐటమ్స్, ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే, ఇంగ్రీడియంట్స్లో టెంపురా ఫ్లోర్ ఉంది ఇక్కడ. ఒకవేళ టెంపురా ఫ్లోర్ లేకపోతే ఆల్ పర్పస్ ఫ్లోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, మైదా పిండి లాగా, బట్ ప్రిఫరబుల్లీ టెంపురా ఫ్లోర్ అనమాట. అలాగే ఇక్కడ కార్న్ ఫ్లోర్ యూజ్ చేస్తున్నాము స్టార్చ్ కోసం. ఒక ఉల్లిపాయ వాడుతున్నాము, ఆనియన్, అలాగే టొమాటో కెచప్, దాంతోపాటుగానే సోయా సాస్, ఇంకా గార్లిక్ యూజ్ చేస్తున్నాము. కెచప్ లేకుండా ప్యూరీ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ కెచప్ ప్రిఫరబుల్. దాంట్లో కొద్దిగా స్వీటర్ సైడ్ ఉన్నది వాడుకోవాలి. కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ప్రస్తుతానికి యూజ్ చేయట్లేదు, సో అది కూడా ఉంటుంది. దీంతో పాటుగానే మనం ఇక్కడ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, వెజిటేబుల్స్లో కూడా మనం యూజ్ చేస్తున్నాము డిఫరెంట్ వెజిటేబుల్స్. ఆ టైం బట్టి చూసుకోండి. ఒక ఎగ్ ప్లాంట్ వాడుతున్నాము, క్యారెట్ వాడుతున్నాము, అలాగే జుకినీ కూడా 2 రకాల జుకినీ యూజ్ చేస్తున్నాము. సో జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఫటాఫట ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. రెడీ అయిపోయాయి. ఈ ఆయిల్ వేడయ్యేలోపు మనం వెజ్జెస్ని కట్ చేసుకుందాం. జాగ్రత్తగా పల్చగా లేకుండా, అలానే మందంగా లేకుండా చేసుకోవచ్చు. జస్ట్ ఈ ఉల్లిపాయ బంగాళదుంప బజ్జీలు చేసుకోవడానికి కట్ చేసుకుంటాం కదా, ఆ షేప్లో వస్తే సరిపోతుంది అనమాట. తర్వాత చేసుకుంటాను, టైం వేస్ట్ చేయకుండా ఇంకోటి చేయాలి. క్యారెట్ ఇంకా ఎగ్ ప్లాంట్ కూడా అదే విధంగా కట్ చేసుకుందాం. క్యారెట్ కూడా సగం చాలు కాబట్టి పెద్ద సైజ్ తీసుకుంటాను. కొద్దిగా బ్రోకలీ కూడా తీసుకుంటున్నాను. బేసిక్గా కూరగాయలన్నీ కూడా తీసేసుకున్నాం కదా, వీటన్నింటినీ మనం బజ్జీ పిండి కలుపుకున్నట్లుగా కలుపుకొని దాంట్లో నుంచి బజ్జీలాగా వేసేసుకోవాలి. ఫస్ట్ దీన్ని కొద్దిగా అంతా మ్యారినేట్ చేసుకుందాం. దానికోసం మ్యారినేట్ కూడా ఏం లేదు, ఉప్పు ఇంకా పెప్పర్ అంతే. ఇది ఒక మంచి టిప్ లాగా కూడా యూజ్ అవుతుందండి. నేను చేస్తున్నా ఇప్పుడు ఈ పని. మనం బజ్జీలు చేసుకుంటాం కదా, అరటికాయ బజ్జీలు కావచ్చు, బంగాళదుంప బజ్జీలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మనం చేసుకున్నప్పుడు జనరల్గా అలాగే వేసేస్తూ ఉంటాం. అలాగే వేసుకోకుండా ఈ విధంగా కనుక మ్యారినేట్ చేసి తర్వాత వేసుకున్నట్లయితే జనరల్లీ కూడా టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా ఇదే వంట కాకుండా మనం రెగ్యులర్గా చేసుకునే వంటల్లో కూడా ఈ టిప్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఉప్పు పెప్పర్ మొత్తం కలిసేలాగా ఇట్లా చేసుకొని ఇది ఒక డిష్లో తీసి పెట్టుకుందాం.
తర్వాత ఈ ఫ్లోర్ తోటి బ్యాటర్ కలుపుకుంటాం అనమాట. కొద్దిగా వాటర్ వేసుకొని బ్యాటర్ అంటే ఎగ్జాక్ట్లీ మనం మిరపకాయ బజ్జీలకి వాటికి ఎంత అయితే వస్తుందో అదే విధంగానే బ్యాటర్ కలుపుకోవాలి. ఇందులో కూడా కొద్దిగా అంత ఉప్పు, కాస్త పెప్పర్, టెంపురా బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇక్కడ పెట్టుకుందాం. తర్వాత కట్ చేసి మ్యారినేట్ చేసుకున్న వెజిటబుల్స్ మన దగ్గర ఉన్నాయి. ఆయిల్ వేడిగా అయిపోయింది కాబట్టి బజ్జీలు వేసేసుకుందాం. బ్యాటర్ ఇంకా కొద్దిగా థిక్గా వచ్చినా కూడా బాగానే ఉంటుంది, చూసుకోండి అది కాస్త. చాలు, వీటిని తర్వాత వేసుకుంటాం. అప్పటివరకు ఇది ఇక్కడ పెట్టేసి చక్కగా చాలా క్రిస్ప్గా వస్తున్నాయి కదా, చాలా చక్కగా వస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో మంచి ఆ ఫ్లేవరు టేస్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే సాల్ట్ అండ్ పెప్పరు జస్ట్ బ్యాటర్లోనే కాదు, లోపల వెజిటబుల్స్లో కూడా యాడ్ అయింది కాబట్టి తినేటప్పుడు అంతా కూడా మనకు అది క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. అండ్ దీన్ని నేను డిష్ అవుట్ చేసేసుకుంటా. చక్కగా అయ్యాయి కదా. బ్యాటర్ వేసినప్పుడు దగ్గరికి వేసి కలిసిపోయింది చిన్న పెనం ఉండడం వల్ల. సో నెక్స్ట్ టైం మీరు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా కొద్దిగా వెడల్పాటి పెనంలో కొన్నిగా కనుక వేసుకున్నట్లయితే వెజిటేబుల్స్ ఇలా అతుక్కోకుండా విడివిడిగా వస్తే ఇంకా చక్కగా ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు చేసేటప్పుడు అది గుర్తుపెట్టుకోండి. ఎనీవే ఇవైతే రెడీ అయిపోయాయి. అండ్ దీంతో పాటుగానే ఒక సాస్ రెడీ చేసుకుందాం. మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటి అది ఎలా రెడీ చేసుకోవాలో నేను ఒకసారి చూసి చెప్తాను. సో మన దగ్గర ఇక్కడ ఏముంది, స్టార్చ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆనియన్ ఇంకా గార్లిక్ కట్ చేసి పెట్టుకుందాం. ఈ రెండు కట్ చేయడానికి కూడా నేను చూస్తున్నట్లయితే క్యూబ్స్ లాగా కట్ చేస్తున్నాను, పెద్ద క్యూబ్స్. ఎందుకంటే క్లైమాక్స్లో ఫైనల్లో వీటిని లోపల ఉంచము, స్ట్రెయిన్ చేసి తీసేస్తాం అన్నమాట. సేమ్ గార్లిక్ కూడా ఫైన్ చాప్ కాకుండా మీడియం చాప్ అన్నమాట. దీనికి ఇప్పుడు సాస్ పాన్ పెట్టుకొని ప్రాసెస్ రెడీ చేసుకుందాం. పాన్ వేడైన తర్వాత బటరు, ఇందాక మీకు చెప్పలేదు ఇంగ్రీడియంట్స్లో, బటర్ కొద్దిగా వేసుకుని బటర్లో మనం దీన్ని సాటే చేసుకుందాం. ఎందుకంటే మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది కాబట్టి. లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, బట్ నేను ఈసారి మాత్రం బటర్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఆయిల్ దాంట్లో వాడాం కాబట్టి, వెజిటబుల్ డీప్ ఫ్రై చేయడానికి వాడాం కదా ఎలాగూ, కాబట్టి అది గుర్తుపెట్టుకుని ఉండండి. కొద్దిగా వేడైన తర్వాత ప్రాసెస్ కంటిన్యూ అయిపోతుంది. కొద్దిగా అంత బటర్ సరిపోతుంది, మీకు ఇంత కూడా అవసరం లేదు. ఇది కూడా రెడీ అయిపోయింది. మాట్లాడుకుంటూనే ఈ పని కూడా కంటిన్యూ చేసేస్తాం. సో అదే విధంగానే ఆ స్టైల్లోనే మనం కూడా చూసుకోవచ్చు. అండ్ చాలా చాలా మంచి హెల్దీ రెసిపీస్ ఇవన్నీ కూడా, కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. అది కానీ ఇది కానీ ఇవి కానీ ఏవి మన ఇంట్లో లేనివి లేవు. ఒకసారి మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇంట్లోనే చేసుకోవచ్చు కాబట్టి జస్ట్ కాస్తంత కాన్సన్ట్రేషన్ అంతే, కన్ఫ్యూజన్ ఏం లేదు. చాలా సింపుల్గా చేస్తున్నాం కదా, అందుకని సాస్ కూడా రెడీగా చేసి పెట్టేసుకున్నదా యూస్ చేద్దాం అనుకుంటే కాదు, ఇక్కడే చేద్దాం. తద్వారా మీరు కూడా చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు అని ఇక్కడే చేస్తున్నాను అనమాట. బటర్లో చక్కగా గార్లిక్ ఫ్రై అయిపోయింది, దాంతోపాటుగానే ఆనియన్ వేస్తున్నాము. ఈ రెండు పడంగానే అప్పటికే మంచి ఫ్లేవర్ వచ్చేయడం మొదలవుతుంది. ఇలా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. కొద్దిగా మగ్గిన తర్వాత విల్ గో ఫర్ సాసెస్ అండ్ ఆల్. బికాస్ రెడీ అయిపోయింది. అండ్ ఒకదాని తర్వాత ఒకటి సాసెస్ వేసుకుంటాం. టొమాటో కచప్ కొద్దిగా స్వీటర్ సైడ్ ఉన్నది చెప్పాను కదా. అలాగే మీరు కొద్దిగా షుగర్ ఏదైనా యాడ్ చేసుకోవాలన్నా కూడా ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు, ఇంకొద్దిగా స్వీటర్ సైడ్ బాగుంటుంది. రెండు వేసాం టొమాటో కచప్
2 పదార్థాలు కూడా, టొమాటో కెచప్ ఒకటి, దాంతోపాటుగానే సోయా సాస్ 2 కూడా యాడ్ చేసాం. ఈ సోయా సాస్ పడిన వెంటనే మనకు ఆ చైనీస్, జాపనీస్ ఫ్లేవర్ అలా టచ్ అయిపోతూ ఉంటుంది. ఆ స్మెల్ వస్తుంది నాకు కూడా. దీంట్లోనే గార్నిషింగ్ కూడా పెప్పర్ ఇంకా సాల్ట్ వేసుకుంటాం. అండ్ దెన్ కార్న్ స్టార్చ్. ఇది కొద్దిగా వేడైన తర్వాత మనకు కావాల్సిన థిక్నెస్ వచ్చేంత వరకు, ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ మిక్స్ చేసుకుంటాం అన్నమాట. ఒకవేళ వాటర్ ఎక్కువైంది, కొద్దిగా పల్సగా అయిపోయిందంటే ఇంకొద్దిగా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నా కూడా మళ్ళీ దగ్గరకు వస్తుంది. సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చూస్తున్నాం కదా చక్కటి కన్సిస్టెన్సీ వస్తుంది. దీంట్లో పైన ఏవైతే ఈ వెల్లుల్లి అలాగే ఉల్లి, దీని రెమ్మలు 2 కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా స్ట్రెయిన్ చేసుకుంటాము స్ట్రైనర్లోని. ఆ స్ట్రైనర్లో వచ్చిన తర్వాత డైరెక్ట్గా సర్వ్ చేసేసుకోవడమే వాటిని, వీటిని, దాంతోపాటుగానే నూడిల్స్ని. ఇవన్నీ చేసి మీకు కనిపిస్తా. చాలా చక్కగా ఉంది, చాలా ఎగ్జాటిక్గా ఉంది చూడడానికి. వీటినైతే జనరల్లీ చాప్ స్టిక్స్తో యూస్ చేస్తారు, జాపనీస్ కానీ వీళ్ళందరూ కూడా అవే వాడతారు. నేను డిఫరెంట్గా ఫస్ట్ ఎగ్ ప్లాంట్కి సంబంధించి మనం చేసుకున్న సాస్లో ట్రై చేస్తున్నాను. చాలా చక్కగా ఉంది. అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ వీటిని ఫ్రై చేసుకుని తర్వాత సాస్ చేశాను కదా. ఫస్ట్ సాస్ చేసుకొని తర్వాత ఫ్రై చేసుకుంటే వేడివేడిగా కూడా తినచ్చు. అలా ట్రై చేయండి, చాలా చక్కగా ఉంది. అన్నీ బాగున్నాయండి. దాంతోపాటు కానీ వాళ్ళలాగే నూడిల్స్ కూడా జస్ట్ ప్లెయిన్ నూడిల్స్ని సాల్ట్లో కుక్ చేసుకున్నాం అంతే, ఇంకేం వేయలేదు దీంట్లో. అది కూడా ఒక మంచి కాంప్లిమెంట్ లాగా ఉంటుంది. అది ఎలా ఉంటుందో చూద్దాం. వెరీ డెలీషియస్, చాలా చక్కగా చేసి పెట్టచ్చు పిల్లలకు కూడా. మిస్ అవ్వకుండా చేసి పెట్టండి, నేనైతే తింటూనే ఉన్నా. సో చక్కటి రెసిపీస్ అన్నింటినీ కూడా చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ వారం అంతా ఇమ్యూనిటీ బూస్టర్స్ తోటి ఉంటాయి. మీరు కూడా చక్కగా వండుకొని తిని ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోండి. మరో ఎపిసోడ్లో మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.